సార్ మీరు రంగా అనుచరుడిగా రాజకీయ ప్రస్థానం మీ కెరీర్ స్టార్ట్ చేశారు. తర్వాత 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. రాజశేఖర్ రెడ్డితో ఉన్న పరిచయంతో 2004లో కూడా చైర్మన్గా కూడా చేశారు. ప్రస్థానం అసలు ఎలా స్టార్ట్ చేశారు రంగా అనుచరుడిగా ఉన్నప్పుడు? సార్ విద్యార్థి దశ నుంచి స్టూడెంట్ ఆర్గనైజేషన్లో యునైటెడ్ ఇండిపెండెన్స్ అని ఒక సంస్థ రంగా గారితో స్థాపించబడినటువంటి సంస్థ. ఆ సంస్థలో చదువుకునే కాలేజీ డేస్లో అంతా ఒక ఇంట్రెస్ట్గా లీడర్తో తిరిగేటటువంటి వాళ్ళం. అట్లా ఆయనతో రాజకీయ ప్రస్థానం మొదలైంది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు మనకు తెలుసు, ఆ లీడర్ రాజశేఖర రెడ్డి గారు ఎట్లాగా అందరినీ ప్రేమిస్తారో, అందరినీ ఎట్లా పైకి తీసుకొస్తారు, ఇదంతా దానికి ఉదాహరణ నిదర్శనం నేనే. అట్లాగా వాళ్ళిద్దరు రాజశేఖర రెడ్డి గారు, అలాగే ఫస్ట్ స్టూడెంట్ డేస్లో వంగవీటి మోహన్ రంగారావు గారు, వీళ్ళతో రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఓకే, 2004లో మీకు పదవి ఇవ్వాలని రాజశేఖర రెడ్డి గారు ఎందుకు అనుకున్నారు? ఇప్పుడు అంటే జనరల్గా ఆయన సిఫార్సులు కానీ రికమెండేషన్స్ కానీ ఏమి ఉండవు. ఆయన జనరల్గా ఏంటంటే పొలిటికల్గా ఆయనకు ఒక అవగాహన ఉంది. ఆంధ్రప్రదేశ్ మీద 294 నియోజకవర్గాల మీద కూడా ఒక మంచి అవగాహన ఉంది. కార్యకర్తలతో లేకపోతే ప్రేమగా ఉండటము, స్నేహంగా ఉండటము, అలాగే ఒక కారణం అని చెప్పలేము. అంతా కూడా ఆయన ఏ రకంగా ఒక నూతనమైనటువంటి నాయకత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకురావాలని చెప్పని భావించి రకరకాలైనటువంటి కోణాల్లో అన్నీ ఆలోచన చేసుకుని ఆయన చేసేటటువంటి కార్యక్రమం. అలాగే రాజశేఖర్ గారు ఆయనతో ముందు నుంచి కూడా ఒక సన్నిహిత సంబంధాలు, ప్రేమ అంతా ఉండేది కాబట్టి ఇక అట్లా అంతా కూడా కలిసి వచ్చింది. 2009లో మీరు సెంట్రల్ నుంచి పోటీ చేశారు కాంగ్రెస్ తరఫున. మీరు ఏదైతే రంగా గారి అనుచరుడిగా మీరు మీ కెరీర్ స్టార్ట్ చేశారో వాళ్ళ అబ్బాయి మీదే మీరు, ఆయనేమో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసినట్టున్నారు 2009లో. ఎలా అనిపించింది అప్పుడు? అంటే మన రాజకీయాల్లో ఏదైనా సాధ్యపడుతుంది అనే దానికి నిదర్శనం ఇదే. అంతా మనం కొన్ని అనుకోని సంఘటనలు కూడా ఎదురవుతూ ఉంటాయి పాలిటిక్స్లో, అలాంటిదే ఆ సంఘటన కూడా. కాబట్టి 2004 దాకా కూడా అతను రాజశేఖర్ గారు మొట్టమొదట సీఎం అయినప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆల్ ఆఫ్ సడన్ పార్టీ చేంజ్ అవ్వడం జరిగింది. అలాగే 2009లో కొత్తగా కాన్స్టిట్యున్సీ కూడా వచ్చింది. సరే, ఇవన్నీ కూడా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. 2014 మీరు కాంగ్రెస్లోనే ఉన్నారు. 2019 వచ్చేపాటికి మీరు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వంగవీటి రాధాకృష్ణ గారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మీ ఇద్దరి మధ్య ఉన్న విభేదాల కారణంగా ఆయన పార్టీ నుంచి బయటికి వెళ్ళారని ఒక ప్రచారం అప్పట్లో జరిగింది. నిజమేనా? అదేం లేదు. మీరు అక్కడ మీరు సెంట్రల్ సీటు కోసం మీరు పట్టుబట్టడం వల్ల, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి మీరు నచ్చడం వల్ల ఆయనకి అక్కడ సీటు కోల్పోవటం వల్ల అలాంటిది ఏమైనా జరిగిందా? ఒక పాలిటిక్స్లో ఒక సంఘటన జరిగిందంటే దాన్ని అనేక రకాలైనటువంటి కోణాల్లో ఆలోచిస్తారు, అంతే తప్ప అదేమి పెద్ద కొన్ని బయటికి చెప్పే ఇష్యూస్ కూడా ఉండవు. కానీ ఘర్షణ వైఖరి కానీ, లేకపోతే గొడవ కానీ, లేకపోతే తీవ్రమైనటువంటి సంఘర్షణ కానీ ఏమీ లేదు. అది చెప్తున్నాం కదా, 2009లో కూడా అలా, 19లో కూడా అలా జరిగింది. అంతే తప్ప నాతో ఉన్నటువంటి దీని మూలంగా జరిగింది ఏంటంటే నేను అది యాక్సెప్ట్ చేయను. 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు సీట్ రాకపోవటం అదృష్టంగా భావిస్తున్నారా? అదేం లేదండి. పాలిటిక్స్లో ఎప్పుడు కూడా మనం ప్రజాక్షేత్రంలో ఉండాలనే కోరుకుంటాం, అంతే తప్ప మంచి జరుగుతుందా లేకపోతే చెడు జరుగుతుంది, ప్రజలకే మనం సేవ చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి అని ఒక పార్టీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో తేల్చుకోవడానికే మనం సిద్ధపడతాం, అంతే తప్ప అది మంచిగా లేకపోతే అది ఇలా జరిగింది, అది యాదృచ్ఛికంగా కొన్ని సంఘటనలు పాలిటిక్స్లో జరుగుతూ ఉంటాయి, అంతే తప్ప దాన్ని మంచి జరిగిందని చెప్పి మనం పెద్దగా అనుకోవాల్సినటువంటి అవసరం తప్పింది కదా సార్. అదే అలా అని కాదు కదా, మనం ఒక పొలిటికల్ లీడర్ ఒక పాలిటిక్స్లో ఉన్నటువంటి వాళ్ళు. అందుకతం 2009లో ఉన్నాను నేను, తర్వాత అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ చేశాను, తర్వాత మళ్ళీ రెండోసారి కంటెస్ట్ చేశాను, గెలిచాను, 19లో గెలిచాను, 24లో కూడా అదే ఒక
ఒరవడిలో ముందుకెళ్తున్నాం కదా. ఎందుకు మిమ్మల్ని కాదని బెల్లంపల్లి గారిని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు కేటాయించారు సీట్? దానికి కారణాలు అనేవి ఏముండవు. పార్టీ అధిష్టాన వర్గం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ నిర్ణయాల్ని పార్టీలో ఉన్నటువంటి అందరూ కూడా ఆమోదించాల్సిందే, శిరసాహించాల్సిందే, అంతే. చాలా నిర్ణయాలు తీసుకున్న పార్టీ చాలా చోట్ల మార్పులు చేసింది, ఫెయిల్ అయింది. అంటే ఫెయిల్ అని ఎలా చెప్తారు మీరు? ఓడిపోయారు కదా. అలా అని కాదు కదా, ఓడిపోవటం గెలవటం అనేది కాదు. ఒక అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీద ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీలు, కొంత మీడియా, ఇవంతా కూడా ఏంటంటే ఒక దుష్ప్రచారం. పరిపాలనా లోపాలు ఎక్కడున్నాయి? మా దగ్గర పరిపాలన లోపాలు ఏమీ లేవు. ఆ 5 years కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకుందాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి విపరీతమైనటువంటి దుష్ప్రచారం చేశారు, విపరీతమైనటువంటి అబద్ధాలు చెప్పారు, సామాన్య ప్రజలకి భయపెట్టే విధంగా ప్రచారం చేశారు అన్నమాట. వాస్తవంగా అది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం. అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చినటువంటి చట్టం, భారతీయ జనతా పార్టీ ప్రపోజ్ చేసినటువంటి చట్టం. అది జగన్మోహన్ రెడ్డి గారు చట్టం రూపొందించలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు దాని మూలంగా మంచి జరుగుతుంది అని చెబితే ఈ పొలాలు గట్లు సంబంధించినటువంటి రాళ్ల మీద ఫోటోలు వేసుకున్నారని, అదని ఇదని విష ప్రచారం చేశారన్నమాట. అది ప్రజలకి ఒక రకమైనటువంటి దుష్ప్రచారమే, గోబెల్స్ ప్రచారమే. స్పెషల్ సిఎస్గా ఉన్న సిసోడియా, ఆర్పి సిసోడియాతో మాట్లాడాను నేను. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు సంబంధించి నీతి ఆయోగ్ ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పింది రాష్ట్రాలకి, ఎందుకు మీరు చేయలేకపోయారు? మొన్న మధ్య కూడా ఆయన తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా దాదాపు 11 నెలలు రెవెన్యూలో పనిచేశారు, ఎందుకు చేయలేకపోయారని నేను అడిగా. ఆ చట్టాన్ని వాళ్ళు చెప్పిన చట్టం ఒకటైతే ఇక్కడ మార్చింది ఒక చట్టం. ప్రైవేటు వ్యక్తులను నియమించుకోవచ్చు, ప్రైవేటు వ్యక్తులను నియమించుకోవడం ద్వారా భూముల కబ్జా, విపరీతమైన నష్టాలు, ఇలా చాలా రకాల ఆందోళనలు ఆయన వెలిబుచ్చాడు. ఆ టైటిలింగ్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కాదు, జనరల్గా సమాజానికి మంచిది అని అనుకున్నప్పుడు మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోయారని నేను అడిగా. ఆ సందర్భంలో ఆయన చెప్పిన కొన్ని అనుమానాలు, మీరు ఇప్పుడు వాటిలో ఉన్న ఇబ్బందులు కూడా పరిష్కరించవచ్చు కదా, వాటిలో ఉన్న ఇబ్బందులను తీసేసి కొత్తవి యాడ్ చేసి ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా అంటే, ఆర్ఓఆర్ చట్టం ఉన్నప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్టే అవసరం లేదని ఆయన చెప్పారు. దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అధికారులు వాళ్ళ సొంత అభిప్రాయాలు చెప్పేటటువంటి చట్టం కాదు ఇది. ఇది నీతి ఆయోగ్, ఒక హైయెస్ట్ బాడీ. అలాగే కేంద్ర ప్రభుత్వము వాళ్ళు అనేక రకాలుగా దాని మీద ఒపీనియన్స్ తీసుకుని, లేకపోతే ఫీడ్బ్యాక్ తీసుకుని, అందరితో చర్చించి, అన్ని రాష్ట్రాలకి డ్రాఫ్ట్ పంపించి, మాట్లాడి, సజెషన్స్ తీసుకుని, అంతా దాని మీద ఒక చాలా కాలంగా తతంగం జరిగింది. కానీ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం ఆనాడు దాన్ని ఒక మా మీద ఒక బూచిలాగా ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా, ప్రజలకి భయాందోళన కలిగించే విధంగా చేసినటువంటిది.